శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఎంతో ఇష్టమైనటువంటి పాఠం చెప్పుకోబోతున్నాం. ఇంకా చెప్పగలరా? సరే, కంగారు పడకండి, నేనే చెప్పేస్తాను. మీకు ఎంతో ఇష్టమైనటువంటి స్నేహం మీద పాఠం. స్నేహ ధర్మం. చూసారా? స్నేహం. ఈ సృష్టిలో స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్నేహితులు లేని వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా నాన్న లేని అనాథులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ స్నేహితులు లేని వారు ఎవ్వరు ఉండరు. స్నేహం చాలా గొప్పది. స్నేహం చేసే స్నేహితులు చెడ్డవాళ్ళు అయితే అవ్వచ్చేమో, కానీ స్నేహం ఎప్పుడూ గొప్పదే. అందుకే నేను అంటాను, సృష్టి ఉన్నంత వరకు స్నేహం ఉంటుంది, స్నేహం ఉన్నంత వరకు సృష్టి ఉంటుంది. ఎందుకంటే స్నేహం అంత గొప్పది. స్నేహానికి ఉన్నవాడు లేనివాడు, ఆడ మగ, పెద్ద చిన్న తారతమ్యం లేదు. స్నేహం ఎవరెవరితోనైనా చేసుకోవచ్చు, ఎందుకంటే స్నేహం అంత గొప్పది. అందుకే స్నేహానికి ఎవరు కూడా అడ్డు కూడా చెప్పరు. వీళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని అంటారేమో, కానీ ఎప్పుడు కూడా అడ్డుపడరు. ఏమో ఈ మధ్యకాలంలో జరిగితే జరగచ్చు, ఎందుకంటే స్నేహితులు కూడా మారిపోయారు. స్నేహితులు అని చెప్పుకుంటున్నారు, కానీ ముందు పోయేటవేది వాడే. కాబట్టి మనం ఆనాటి స్నేహం గురించి చెప్పుకుందాం. మీకు గుర్తుందా? విధుల నీతిలో మీకు చెప్పాను, ఇతిహాసాలు మనకి 3 ఉన్నాయని. గుర్తుందా? ఏంటి చెప్పండి? బాగా గుర్తుంది. ఆదికావ్యం, రామాయణం, మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం. ఇప్పుడు మనం రామాయణం భారతం పక్కన పెడితే ఆంధ్ర మహాభాగవతంలో నుంచి ఈ పాఠం చెప్పుకోబడింది అనమాట. స్నేహదానం. చూడండి, మహాభారతంలో చూడండి, గొప్పవాళ్ళు ఎందరో ఉన్నారు. అందరూ దుర్యోధనుడు చాలా చెడ్డవాడు అంటారు, కానీ అదే చెడ్డవాడు కర్ణుడి కోసం అంగరాజ్యాన్ని రాసిచ్చాడు, స్నేహితుడిగా తీసుకున్నాడు. పాండవులకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే 5గురికి 5 ఇవ్వండి అని ధర్మరాజు అడిగాడు. మా 5గురికి 5 ఇవ్వండి అని అడిగాడు, కానీ అందరికీ గడ్డి పోచబడి ఇవ్వలేదు. కానీ అలాంటి దుర్యోధనుడు కర్ణుడు చనిపోయిన తర్వాత ఈ రాజ్యం నాకెందుకు, నా స్నేహితుడు లేని రాజ్యం నాకెందుకు అని చెప్పేసి మొత్తం అంతటినీ త్యజించి చెరువులోకి వెళ్ళి ఒంటికాల మీద తపస్సు చేసుకున్నాడు. చూసారా స్నేహం ఎంత గొప్పదో? అది కాబట్టి ఈ స్నేహం చాలా గొప్పదండి. అందుకే ఇక్కడ స్నేహ ధర్మం. ధర్మము అంటే వ్యక్తిమేయడం కాదండి, ధర్మము అంటే బాధ్యత. అడిగితే సహాయం చేసేవాడు మనిషి. మన అవసరాలు మనం చెప్పకపోయినా, అంటే చెప్పినా చెప్పకపోయినా తెలుసుకొని మన అవసరాలు తీర్చేవాడే స్నేహితుడు. మరి అలాంటి స్నేహితుడి గురించి ఒకసారి చెప్పుకుందామా? చెప్పుకోబోయే ముందు రచయిత గురించి తెలుసుకుందాం. రచయిత పేరు బమ్మెర పోతన. ఈయన బమ్మెర గ్రామవాసి, 15వ శతాబ్దం. బమ్మెర పోతన గారి కాలం 15వ శతాబ్దం. బమ్మెర గ్రామంలో పుట్టాడు, వరంగల్ దగ్గర బమ్మెర గ్రామవాసి. చూసారా? ఈయన గురువు ఎవటూరి సోమనారాధ్యుడు. అందుకే ఈయన్ని బమ్మెర గ్రామంలో పుట్టినటువంటి బమ్మెర పోతన్న గారిని అందరూ ప్రశంసిస్తారు. భక్త కవి, సహజ పండితుడు. అన్ని ఆయన చేసే రచనలన్నీ దేవుడి మీదే. దేవుడి గురించి ఏం చెప్తామండి? సహజంగానే చెప్తాం. పెంచడం కానీ, తగ్గించడం కానీ, లేనివి ఏర్పరచడం, నేను చెప్తే ఎవరికి తెలిసిపోదు. అందుకే ఈయన అందరూ ఈయన్ని భక్త కవి, సహజ పండితుడు అంటారు. ఇవే కాకుండా ఆయన ఇంకా కొన్ని రచనలు రాశాడు. ఏంటవి? వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం అనే గొప్ప రచనలు రాశాడు. వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం అనే గొప్ప రచనలు రాశాడు. కాబట్టి అయితే ఎందుకు ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని అంటే ఈ పాఠాన్ని కుచోలోపాజ్ఞానం ఎక్కడ తీసుకున్నాడు అంటే, ప్రస్తుత పాఠ్యభాగం అంటే స్నేహధర్మం అనే పాఠ్యభాగాన్ని ఆంధ్ర మహాభాగవతంలోని 10వ స్కంధము ఉత్తర భాగంలో నుంచి తీసుకున్నాడండి ఈ స్నేహధర్మం. అయితే ఈ స్నేహధర్మం అంటే ఏంటి? 2 గొప్ప స్నేహితులు ఉన్నారండి. ఎవరు? శ్రీకృష్ణుడు, కుచేలుడు. కుచేలుడిని చాలామంది సుధాముడు అంటారు. అయితే ఇప్పుడు సుధాముడు అంటే ఎవరంటే తెలియదు చాలామంది. కుచేలుడు అంటే అలా బాల్యంలో అంటే గురుకులంలో అంటే పాఠశాల, స్కూల్
అప్పుడు చదువుకున్నారనమాట. వాళ్ళిద్దరూ ఆ విధంగా కలిశారు. బాల్య స్నేహితుడు కుచేలుడు, శ్రీకృష్ణుడు. అలా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే ద్వారకా నగరంలో దేవుడిగా గొప్ప ధనవంతుడిగా స్థిరపడ్డారు శ్రీకృష్ణుడు. మరి కుచేలుడు కటిక పేదరికంతో బాధపడుతున్నాడు. పిల్లల్ని పోషించలేక, వాళ్ళకి కనీసం ఆహారం కూడా పెట్టలేక బాధపడుతున్నాడు. అప్పుడు భార్య సహాయిస్తుంది. ఎన్ని శ్రీకృష్ణుడు అడిగితే లేదనకుండా కాదనకుండా అందరికీ సహాయం చేస్తాడు. శ్రీకృష్ణుడు అంటే అందరికీ ఇష్టమే, ఎవరెవరికో సహాయం చేస్తున్నాడు. బాల్యమిత్రుడు, మీరంటే పంచ ప్రాణాలు, మరి మీకు సాయం చేయడా, ఒక్కసారి వెళ్ళండి అన్నాడు. భార్య మాట కాదనలేక, పిల్లల పరిస్థితి చూసి జారిపడి హృదయం ద్రవించిపోయింది. చెప్పాను కదా, మీరు బాగుంటేనే తల్లిదండ్రులు నవ్వుతారు. వాళ్ళు బ్రతికిందే మీకోసం. కాబట్టి స్నేహితుడిని అంటే తన పరిస్థితిని చెప్పి స్నేహితుడిని బాధ పెట్టడం ఎందుకు అని ఇన్ని రోజులు ఆలోచించాడు. కానీ ఇక్కడ పిల్లలు బాధపడుతున్నారు. అందుకే పిల్లల యొక్క బాధను చూడలేక విదురుడు శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరాడు. అయితే మరి మన బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినవి తీసుకుని వెళ్తాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఎంతో ఇష్టం. అందుకే పేదవాడు ఏమీ కుండలన్నీ వెతగా ఓ గుప్పిడు దొరికినాయి. దాన్ని వాళ్ళ వస్త్రం మంచును చుట్టుకట్టి ఒక కర్ర పట్టుకొని ద్వారకా నగరానికి బయలుదేరాడు. భార్య సలహా ఇచ్చింది, శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళండి. భార్య సలహాను పాటించి ఆమె మాటకు విలువించి గౌరవాన్ని ఇచ్చి శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు. అయితే ఏ విధంగా బయలుదేరాడు? అయితే ఎందుకు శ్రీకృష్ణుడు చేరుకున్నాడా? ఎందుకు సహాయం అడిగాడా? శ్రీకృష్ణుడు సహాయం చేశాడా? ఇదే మన పాఠం. ఇక పాఠంలోకి వెళ్దామా?